అగస్త్య మహర్షి హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణించారు. వర్ణిస్తూ ఒక మాట చెప్తారు. అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు పుంజకస్థల. ఆమె ఒకప్పుడు శాపవశాత్తు అంజనాదేవి అనబడేటటువంటి పేరుతో కామరూపిణి అయి, అంటే కావలసిన రూపాన్ని పొందగలిగినటువంటి శక్తితో ఈ భూమండలం మీద ఆవిర్భవించింది. సూర్యుని యొక్క కిరణముల చేత నిరంతరము బంగారు కొండగా ప్రకాశించేటటువంటి మేరు పర్వత ప్రాంతంలో పరిపాలన చేసేటటువంటి వానర నాయకుడైనటువంటి కేసరికి భార్య అయింది. ఆయనకి భార్య అయినటువంటి ఆ అంజనాదేవి యందు ఔరసపుత్రుడిగా వాయుదేవుని యొక్క కుమారుడై స్వామి హనుమ ప్రభవించారు. అందులో ఆమె తపస్సు చేయడం కోసమని అరణ్యానికి వెళ్ళింది. శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంజన ఫలాన్యా హర్తుకామావై నిష్క్రాంతా దహనే వనే అన్నారు మహర్షి. శాలిశూక నిభాభాసం, ఒడ్డు గింజ యొక్క చివరి భాగం ఎంత బంగారు కాంతితో మెరుస్తూ ఉంటుందో అంత బంగారు రంగుతో ప్రభవించారాయన. పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం అన్న శ్లోకంలో కూడా కాంచనాద్రికమనీయ విగ్రహం, బంగారు శిఖరం ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు అని. యథార్థానికి గోస్వామి తులసీదాస్ హనుమ యొక్క అవతారని అని చెప్తారు. అటువంటి తులసీదాస్ గారు హనుమతో ప్రత్యక్షంగా అనేక పర్యాయములు మాట్లాడారు. హనుమ యొక్క దర్శనాన్ని పొందినవారు, హనుమతో మాట్లాడినటువంటి తులసీదాస్ గారు కూడా హనుమాన్ చాలీసాకి ప్రార్థనా శ్లోకాన్ని మాత్రం సంస్కృతంలో ఇచ్చారు. ఆయన అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం అన్నారు. స్వర్ణశైలాభదేహం అంటే భా అంటే కాంతి. బంగారు కొండ ఏ కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో హనుమ ఉంటారు. ఇది చెప్పిన వారు, హనుమని చూసిన వారు, హనుమతో మాట్లాడిన వారు, నిరంతరము హనుమ యొక్క సహాయమును పొందినవారు, హనుమదవతారముగా కీర్తింపబడినవారు. సాక్షాత్తు తులసీదాసు గారు చెప్పిన మాట. సరే, వాల్మీకి మహర్షి వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అంటూ అనేక పర్యాయములు ఆయనని మెరుగుల పోగు ఎలా ఉంటుందో అలా ఉంటారు అని వర్ణించారు. కాబట్టి శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంజన. ఆ అంజనాదేవి వడ్డుగింజ యొక్క చివరి భాగం పచ్చటి కాంతితో ఎలా మెరిసిపోతూ ఉంటుందో అటువంటి రంగుతో ఉండేటటువంటి బిడ్డన్ని కంది. ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంతా దహనే వనే. ఆమె ఆకలి తీర్చుకోవడం కోసమని ఏదో పళ్ళు సేకరిద్దామని అరణ్యంలో పక్క ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళింది. ఈలోగా ఈ పుట్టినటువంటి పిల్లవాడు అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములు ఉన్నవాడు. ఆయన యొక్క బలాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. పుట్టుకతోనే అంత గొప్ప బలం. అందుకే ఆయన ఆకాశం వంక చూశాడు. పుట్టిన పిల్లవాడికి కూడా మరి ఆకలి ఇస్తుంది కదూ. ఆకలి వేసిన పిల్లవాడు తలెత్తి పైకి చూశాడు. చూస్తే బాలసూర్య బింబం కనపడింది. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం. అది ఎర్రగా పండిన పండులా కనపడింది. శాఖామృగం, వానరుడిగా ఉన్నారు ఉపాధి చేత, ఆ పండుని చూసి ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకున్నారు. అనుకుని ఆయన వెంటనే ఆకాశ మార్గంలో సూర్యమండలం వైపుకి ఎగిరారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.